ఓం శ్రీ సాయిరామ్. ప్రియమైన భక్తులారా, ఈ పవిత్రమైన గురువారం రోజు శ్రీ షిరిడి సాయి బాబా అనుగ్రహంతో 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే జీవితంలో ఉన్న ఆటంకాలు తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఇప్పుడు ఈ 12 రాశుల గురించి మనము వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం కనిపించడం కూడా ప్రారంభమవుతుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ధనలాభం వచ్చినా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మాట భేదాలు కూడా రావచ్చు. కానీ మీ సహనం వాటిని పరిష్కరిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. విశ్రాంతి ఎంతైనా అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాల్లో శుభ సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేసి బెల్లం ప్రసాదంగా పెట్టితే మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉదయం కొంత ఒత్తిడి ఉన్నా సాయంత్రానికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీరు ఆలోచిస్తున్న ఒక పని కుటుంబ సభ్యుల సహకారంతో ఖచ్చితంగా పూర్తవుతుంది. ఇక ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ధైర్యంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో అస్సలే తొందరపడకూడదు. ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా ధనలాభం ఉన్నప్పటికీ అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. స్నేహితుల ద్వారా మంచి సమాచారం అందుతుంది. ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సమస్యలు రావచ్చు. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. ఈరోజు సాయిబాబాకు పసుపు పూలతో పూజ చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మిథున రాశి వారికి మే 21 తేదీన చాలా అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనులు నెమ్మదిగా అయినా విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతాన విషయంలో శుభవార్తలు కూడా వినిపించవచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడిని మాత్రం తగ్గించుకోవాలి. ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక సాయిబాబా నామస్మరణ ఈ రోజు మీకు మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ రోజు అనగా మే 21 ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదురుతాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం కూడా నెలకొంటుంది. ఇక స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు కూడా నమ్మే ముందు ఆలోచించాలి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే నిద్ర కూడా సరిపడా తీసుకోవాలి. ఈరోజు సాయిబాబాకు కొబ్బరికాయ సమర్పిస్తే శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ మెరుగ్గా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకొచ్చి పెడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇక కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది.
జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి అవసరం. ఎక్కువ పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇక ఈరోజు సాయిబాబాకు నెయ్యి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలను కలుగుతాయి. ఇక ఇప్పుడు కన్యరాశి వారి రాశిఫలాల గురించి తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక వ్యాపారంలో లాభాలు కూడా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. స్నేహితులతో అపార్థాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యపరంగా కంటి సమస్యలు లేదా అలసట ఉండవచ్చు. ఇక ఈరోజు సాయిబాబా చరిత్ర చదవడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. ఇక ఇప్పుడు మే 21 తేదీన తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూసేద్దాం. తులారాశి వారికి ఈరోజు అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు లాభాలను తెస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు ఉన్నాయి మరియు స్నేహితుల సహాయం మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఇక ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మంచి పరిణామాలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సాయిబాబాకి చక్కెర ప్రసాదంగా పెడితే ఇంట్లో శుభం పెరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు కూడా వస్తాయి. కొత్త పెట్టుబడులు అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే మీకు ఉన్న కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోవద్దు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా సాధారణంగా ఉంటుంది. ఇక ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేసి అరటి పండ్లు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు. మీరు ఆలోచించిన పనులు విజయవంతమవుతాయి. ఇక ఉద్యోగంలో ఉన్నవారికైతే ప్రమోషన్ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ధనలాభం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా బలాన్ని ఇస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ప్రేమ వ్యవహారాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు సాయిబాబాకు పాలు సమర్పిస్తే మంచి ఫలితాలను కూడా పొందుతారు. మకర రాశి వారికి ఈరోజు అనగా మే 21 తేదీన మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు కూడా వస్తుంది. ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ఆలోచనలు మీరు తగ్గించుకోవాలి. స్నేహితుల మాటలు వినే ముందు ఆలోచించాలి. ఇక ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు రావచ్చు. ఈరోజు సాయిబాబా నామస్మరణ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాల చర్చలు కూడా జరగవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది, కానీ ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఇక ఈరోజు సాయిబాబాకి తెల్ల పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.
మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలమైన సమయం. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇక ఈరోజు సాయిబాబాకి పంచదార ప్రసాదంగా సమర్పిస్తే కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. ప్రియమైన భక్తులారా, ఇవే 21 మే 2026 గురువారం నాటి సంపూర్ణ రాశిఫలాలు. శ్రీ షిరిడి సాయిబాబా కటాక్షం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా తెలుగు డివోషనల్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.